హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1 ఉంది కదా, పోకో F1లో బ్లాక్ షార్క్ OS ఇది వచ్చేసి మనకి గేమింగ్ రోము. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. రివ్యూ పెద్దగా మనం దీని గురించి మాట్లాడుకునేది ఏమీ లేదు. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్, బెంచ్ మార్క్ స్కోర్సు, అట్లాగే పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అటు వరకు చూద్దాం. ఇది వచ్చేసి మనకి MIUI 11 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్, నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 2020 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ గురించి మాట్లాడుకుంటే ప్రఫ్ కెర్నల్, స్టాక్ కెర్నల్ ఉంది కదా, స్టాక్ కెర్నల్ దీనిలో ఉంది. ఓకేనా? అయిన తర్వాత అయితే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ చూడండి. దీని ఇంటర్ఫేస్ టోటల్ మనకి ఈ విధంగానే ఉంటుంది, డార్క్ గ్రీన్. వచ్చేసి లాక్ స్క్రీన్లో ట్యాప్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టు వేక్ అని ఉంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లాక్లో ఉన్నప్పుడు ఫింగర్ ఉంచామనుకోండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కదా, దీన్ని టచ్ చేసామనుకోండి, ఏ విధంగా టచ్ చేసినా మనకి మొబైల్ అయితే వేక్ అవుతుంది. ఇదొక ఆప్షన్ కొత్తది. అట్లాగే కనెక్షన్స్ ఉంది కదా, కనెక్షన్స్లో MI షేర్ అనే ఆప్షన్ చూడండి, ఇదొక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఎనీ మొబైల్, అది ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు, దాని నుంచి మనం ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఉంది దీనిలో. ఇదొక బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఆటో బ్రైట్నెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సన్లైట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే నైట్ మోడ్ ఉంది కదా, నైట్ మోడ్ని కూడా మనం ఎలా కావాలంటే అలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి డార్క్ మోడ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కూడా సేమ్ ఒకే విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎందుకు అంటే ఆన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఆఫ్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ లేదు కదా. టోటల్ మనకి మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ద బిల్డ్ వచ్చేసి డార్క్ థీమ్తో ఉంటుంది. కలర్ఫుల్గా ఉండాలి మొబైల్ అనుకుంటే కనుక ఇది ఒక చిన్న మైనస్, అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్లో కూడా మనకి బ్లాక్ షార్క్ ఉంది కదా, బ్లాక్ షార్క్ సంబంధించిన రింగ్ టోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ ఆప్షన్. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా అంత ఫాస్ట్గా అయితే డ్రైన్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ బ్యాటరీ డ్రైన్ కూడా అంత ప్రాబ్లం అయితే ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. ఇంకా మనకి సెట్టింగ్ సెక్షన్లో మనకైతే ఇంకా అడిషనల్గా వేరే ఫీచర్స్ అయితే ఏమీ లేవు. మనకి బేసిక్గా మొబైల్తో పాటు ఈ గేమ్ టర్బో ఉంది కదా, ఈ గేమ్ టర్బో అయితే మనకి డిఫాల్ట్గా వస్తుంది. అయితే మనకి బిల్డ్తో పాటు ఒక గేమ్ బూస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇదైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో ఆప్షన్స్ కూడా FPS మానిటర్ ఉంది కదా, దీన్ని మనం టర్న్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడైతే మానిటరైజేషన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. పెర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది ఏంటనేది మనం వీటిలో ఏది కావాలంటే అది, డివైస్ కానీ, CPU కానీ, GPU కానీ, డిస్ప్లే కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, వీటికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ మనం తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ వీటిని టర్న్ ఆన్ చేసుకుంటే చాలు, మనకి ఇక్కడైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది, ఇదొక ఆప్షను. అట్లాగే పెర్ఫార్మెన్స్ని కూడా మనం బూస్ట్ చేసుకోవచ్చు. అల్ట్రా బూస్ట్ అని చూసారా, ఫర్ సపోజ్ దీన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తుంది చూసారా, ఇది ఆన్ చేసుకుని మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. లేకపోతే హై బూస్ట్ అని ఉంది, నో బూస్ట్ అని ఉంది. అంటే బేసిక్ నార్మల్గా మన మొబైల్ ఎలా అయితే ఉంటుందో దీన్ని యాక్టివ్ చేసుకుంటే మనకి నార్మల్గా ఉంటుంది మొబైల్. హై బూస్ట్ అని అన్నాడు, ఇదొక ఆప్షను. అల్ట్రా బూస్ట్ అని అన్నాడు, ఇదొక ఆప్షన్. మనకి ఏది కావాలంటే ఏది నచ్చిందో చూస్ చేసుకుని మీరు దాన్ని అయితే యాక్టివ్ చేసుకుని గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఒకసారి గేమ్ ప్లే కూడా చూద్దాం. గ్రాఫిక్స్ అయితే నేను HDRలో అల్ట్రా పెట్టాను. ఒకసారి మీకు ఏమన్నా ల్యాగింగ్ ఉంది అంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకుని చేంజ్ చేసుకోండి. ఓకేనా? నాకు తెలిసి అంత ల్యాగింగ్ అయితే నాకైతే మరీ ఎక్కడ కనిపించలేదు.
గేమ్ ప్లే చేసిన తర్వాత కూడా మొబైల్ అయితే అంత హీటింగ్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నేను దగ్గర ఒక 40 minutes అయితే గేమ్ ప్లే చేశాను. హీటింగ్ అయితే మరీ అంత ఇదేమీ లేదు. గ్రాఫిక్ సెట్టింగ్స్ అయితే కొంచెం తగ్గించుకుని ప్లే చేసుకుంటే ల్యాగింగ్ అయితే అంత ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, గేమింగ్ రివ్యూ అయితే ఇది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా కూడా మనకి స్టాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. దీనిలో ఆప్షన్స్ కూడా మనకి ఎక్కడ ఏమీ మిస్ అవ్వలేదు. అట్లాగే పోర్ట్రేట్ మోడ్ కానీ నైట్ మోడ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. దీనిలో క్వాలిటీ కూడా మనకి ఎక్కడ మిస్ అవ్వలేదు. ఓవరాల్గా మాట్లాడుకుంటే బిల్డ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే గేమింగ్కి అయితే నచ్చింది. ఎందుకంటే గేమ్ ప్లే చేసిన తర్వాత కూడా నేను ఒకసారి చెక్ చేసి చూశాను. మనకి ఎక్కడ ల్యాగింగ్ లేదు, ఓవర్ హీటింగ్ కూడా నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. ఓకేనా. ఇలా ఇంకొక విషయం ఏంటంటే మనకి MIUI వర్షన్ వచ్చేసి 11 మీద రన్ అవుతుందా, MIUI 12కి సంబంధించిన కంట్రోల్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేశారు. డివైస్లో చూస్తేనేమో MIUI వర్షన్ 11 అనే చూపిస్తుంది. టోటల్ ఇంటర్ఫేస్ కానీ సెట్టింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ టోటల్ MIUI 12కి సంబంధించిన ఇన్బిల్డ్గా ఉన్నాయి దీనిలో. ఓకేనా. అలాగే వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ కంట్రోల్ సెంటర్లో ఎటువంటి చేంజ్ లేదు. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ మాత్రం చేంజ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రికవరీ మోడ్, ఫాస్ట్ బూట్ మోడ్కి కూడా మనం మొబైల్ని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీనిలో ల్యాగింగ్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ అయితే ఎక్కడ ల్యాగింగ్ లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా ల్యాగింగ్ లేదు చూడండి. మనకి బేసిక్ MIUIతో కంపేర్ చేస్తే ఎక్కడా ల్యాగింగ్ లేదు. చాలా ఫాస్ట్గా కూడా ఓపెన్ అవుతుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే బిల్డ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. అదర్వైజ్ గేమింగ్ గురించి అయితే అది మీరే చూడండి. గేమింగ్ కూడా నాకు నేను చూసినంత వరకు గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా మైనస్ల గురించి మాట్లాడుకోవాలి అంటే దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఫర్ సపోజ్ ఈ ఆప్షన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం మనం. ఇక్కడ చూసేప్పుడు చూడండి, బేసిక్ ఇక్కడ కనిపించాలి కానీ ఇక్కడ కనిపించట్లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను డార్క్ మోడ్ ఆన్ చేశాను, ఇప్పుడు బాగుంది చూసారా. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు డార్క్ మోడ్ మీరు ఆన్ చేయకుండా యూస్ చేసేప్పుడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని మీరు మ్యాక్సిమం డార్క్ మోడ్లో సెట్ చేసుకుని యూస్ చేసుకుంటే, ఎలాగో మీకు డార్క్గానే ఉంది కాబట్టి థీమ్ అంతా, అదేదో డార్క్ మోడ్ సెట్ చేసుకున్నారనుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీకు రెక్టిఫై అవుతాయి. ఓకేనా. మనకి బిల్డ్తో పాటే స్క్రీన్ రికార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఆప్షను. మన మినిమంగా మన గేమింగ్కి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ మనకి బిల్డ్లో ప్రొవైడ్ చేశారు. బెంచ్ మార్క్ స్కోర్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి మనకి ఈ 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి OS ఫైలు, ఇది వచ్చేసి Disableforceencryption. ఓకేనా. అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని స్క్రోల్ ఆన్ చేసి సెట్టింగ్స్లో MI అకౌంట్, గూగుల్ అకౌంట్ ఉన్నాయి కదా, మీ అకౌంట్, గూగుల్ అకౌంట్ రెండు రిమూవ్ చేసేసుకోండి. రెండు రిమూవ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, ఈ సెక్షన్ ఓపెన్ చేసుకుని సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ అని ఉంది కదా ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే టోటల్ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతుంది. లాక్ స్క్రీన్ సెక్షను టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, వీటి వల్ల యూజ్ ఏంటంటే పవర్ ఆఫ్ చేసుకుని పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఇవన్నీ ప్రెస్ చేసుకుని వాటిలో రికవరీకి ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ దీని మీద రికవరీ అని ఉంది కదా, రికవరీ మీద ట్యాప్ చేస్తే మనకి 12 రికవరీ అయితే, TWRP రికవరీ అయితే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇదొక బెస్ట్ ఫీచర్ మనకి. వచ్చిన తర్వాత వైపు, అడ్వాన్స్డ్ వైపు, దీనిలో డైనమిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ ఫైల్ ఎక్కడైతే సెట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఇది వచ్చేసి OS ఫైలు, దీని మీద ట్యాప్ చేసి జస్ట్ ఇన్స్టాల్ అయింది కదా. అయిన తర్వాత Disableforceencryption ఉంది కదా,
దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్. అయిపోయింది కదా. జస్ట్ సింపుల్గా రీబూట్ సిస్టమ్ ఉంది చూసారు ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం బూట్ తీసుకోవడానికి మనకి ఒక 10 minutes నుంచి 12 minutes అయితే టైం తీసుకుంటుంది. కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయి కానీ అక్కడ కనిపించట్లేదు. ఇది ఒక మైనస్. దీనిలో సెటప్ కంప్లీట్ అయింది కదా. అయిన తర్వాత ఇక్కడ గేమ్ బూస్టర్ ఉంది కదా, ఓపెన్ అవ్వట్లేదు కదా. దీనికోసం మనం మ్యాజిక్ మేనేజర్ రూట్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాజిక్ మేనేజర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అందుకని మళ్ళీ రికవరీ మోడ్ అని ఉంది కదా, రికవరీ మోడ్లోకి వెళ్దాం. ఇన్స్టాల్ మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ ఉంది కదా, జస్ట్ రీబూట్ సిస్టమ్. మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, అప్డేట్ అడుగుతుంది. ఓకే, అంతా ఇన్స్టాల్ అయింది కదా. ఓపెన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గేమ్ బూస్టర్ ఓపెన్ చేసి చూద్దాం. రూట్ యాక్సెస్ అడుగుతుంది చూసారా, గ్రాంట్. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది చూసారా. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన పోకో F1లో బ్లాక్ షార్క్ OS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వాళ్ళ రివ్యూ గురించి కూడా చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.